మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం ఒక వీడియో. అది తొందరగా వైరల్ కావచ్చు లేదా లేట్గా వైరల్ కావచ్చు. లేట్గా వైరల్ అయిందంటే అది సర్చింగ్లో వెళ్ళినట్టు అనమాట. అంటే ఎవరన్నా సెర్చ్లో చూస్తూ ఉంటే అది నెలకు 2 నెలలకు ఒకసారి కొంచెం వైరల్ అవుతూ ఉంటుంది లేట్గా. సజెస్ట్లోకి వెళ్ళిపోయింది అనుకోండి 2 డేస్లోనే ఖచ్చితంగా వైరల్ అయిపోతుంది. ఆ సజెస్టెడ్ అనేది ఏమిటి, ఎలా వైరల్ చేసుకోవాలి, ఏమేమి చేస్తే వైరల్ అవుతుంది అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మనకు సజెస్ట్లోకి వెళ్తే మనకు వైరల్ తొందరగా అయిపోతుంది. అలా చేసుకోవాలంటే మనకు వైరల్ కావడానికే కదా యూట్యూబ్లోకి వచ్చింది మనము. అందుకే ఈ కొన్ని టిప్స్ ఉన్నాయి. ఆ టిప్స్ చెప్తాను నేను. చెప్పే ముందు మన ఛానల్ విజిట్ చేసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి ఒక బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. ఎందుకంటే ఇటువంటి టాపిక్స్ అన్ని నేను తీసుకొస్తున్నాను. ఓకే అండి, వెల్కమ్ టు టాపిక్ ఏమంటే ఇప్పుడు సజెస్టెడ్లోకి మన వీడియో ఎలా వెళ్ళాలి ఆ టిప్స్ చెప్తాను. ఈ టిప్స్ చెప్పే ముందు సజెస్టెడ్ అంటే ఏమిటి అనేది తెలుసుకోవాలి. సజెస్టెడ్ అంటే ఏమిటి అంటే మనకు ఒకరు వీడియో చూస్తూ ఉంటారు, అందులో మనకు దానికి సంబంధించిన వీడియో పక్కన ల్యాప్టాప్లో కంప్యూటర్లో అయితే పక్కన వస్తూ ఉంటాయి, మనం చూసేటప్పుడు పక్కన వస్తూ ఉంటాయి. అదే మన సెల్లులో చూసేటప్పుడు, మొబైల్లో చూసేటప్పుడు దాని కిందనే దానికి రిలేటివ్ వీడియోస్ చూపిస్తూ ఉంటారు. అంటే అక్కడ మన వీడియో కనపడాలి. అలా కనపడాలంటే ఏం చేయాలి, అదే సజెస్టెడ్ వీడియో అంటే మనం ఒకరి గురించి మనం సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన దాని కింద మన వీడియో రావాలి. ఎందుకంటే పెద్ద పెద్ద యూట్యూబర్లవి చూసేటప్పుడు దాని కిందనే మనది వచ్చింది అనుకోండి, మనది వీడియో కూడా కనపడుతుంది, సజెస్టెడ్లోకి వెళ్ళిపోతుంది. ఆ సజెస్టెడ్లోకి ఎలా వెళ్ళాలి, ఇదే సజెస్టెడ్ అంటే. ఓకేనండి, ఇప్పుడు సజెస్టెడ్ అంటే ఏమిటో తెలిసింది. ఇప్పుడు సజెస్టెడ్లోకి పోవాలంటే ఏ ట్రిక్స్ వాడాలి. ఫస్ట్ వచ్చేసి ఏమిటంటే మనం ఒక పెద్ద యూట్యూబర్ని చూసి మనం ఫాలో అవుతాం దాదాపుగా. అప్పుడు ఏం చేయాలంటే మనం చేసే వీడియో ఆయన కంటే బెటర్గా థంబ్నెయిల్ తయారు చేయాలి. ఆయన చేసింటాడు వీడియో, అటువంటి వీడియోని మనం తయారు చేస్తున్నాం అనుకోండి, ఆయన కంటే బెటర్గా మనం థంబ్నెయిల్ తయారు చేయాలి. అట్లనే టైటిల్ కూడా సేమ్ టు సేమ్ అలానే అటువంటిదే దగ్గర సంబంధించినది, ఆ టాపిక్కి సంబంధించింది రాసేసామనుకోండి, మనకేమవుతుందంటే ఆ వీడియోకి ఎవరైతే సెర్చ్ చేస్తారో దాని కిందనే మన పెద్ద యూట్యూబ్లో తొందరగా సెర్చ్ చేసేది చూసేది కూడా దాని కిందనే మనది కూడా వీడియో కనపడితే ఏమవుతుంది, థంబ్నెయిల్ బాగుందనుకోండి, మన థంబ్నెయిల్ బాగుందనుకోండి చూసేస్తారు. మన థంబ్నెయిల్ జస్ట్ మన మైండ్ వాళ్ళకి డైవర్ట్ అయిపోతుంది. మన థంబ్నెయిల్ బాగుంది అని చెప్పేసి మన థంబ్నెయిల్ చూసేసి ప్రెస్ చేసేసి దాంట్లో కూడా వచ్చేస్తారు. ఆ దాంట్లో చూసేది దీంట్లో కూడా చూసినారనుకోండి, మనకు సజెస్టెడ్లోకి వచ్చింది, మనది వైరల్ అయిపోతుంది ఆటోమేటిక్. ఇంకో ట్రిక్ ఏమంటే డిస్క్రిప్షన్ పర్ఫెక్ట్గా రాయాలి. అంటే దేనికి సంబంధించిన వీడియో, కీవర్డ్స్ వచ్చేసి కొన్ని రాయాలి. కీవర్డ్స్ వచ్చేసి పర్ఫెక్ట్గా దానికి సంబంధించిన టాపిక్కి సంబంధించినవి పర్ఫెక్ట్గా కొన్ని రాసేస్తే సరిపోతుంది. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే నేను కీవర్డ్స్ మొత్తం రాసేస్తాను, భారీగా పెంచేస్తానంటే అది మిస్లీడింగ్ మెటాడేటా కిందికి మనకు ప్రాబ్లం వస్తుంది. కాబట్టి దాంట్లో ఎక్కువ రాయకుండా లిమిట్గా, నేను మొన్ననే చెప్పాను ట్యాగ్స్ హ్యాష్ ట్యాగ్స్ ఎక్కువ ఉండకూడదు అని చెప్పేసి. కాబట్టి కొంచెం 2-3 లైన్లోనే మీరు దాని గురించి డిస్క్రిప్షన్లో రాసేయచ్చు, సింపుల్గా రాసేయచ్చు, ఖచ్చితంగా వైరల్ అయిపోతుంది. ఓకే, ఇది సెకండ్ ట్రిక్. తర్వాత వచ్చేసి మూడోది ఏముందంటే మన వీడియో సజెస్టెడ్లోకి వెళ్ళిపోయింది, హ్యాష్ ట్యాగ్ బాగుంది, మన థంబ్నెయిల్ బాగుంది, చూసేశారు, ప్రెస్ చేసేసారు, మన వీడియో చూశారు, అయినా కూడా మనకు వైరల్ కాలేదు. ఎందుకు కాలేదు? మన కాంటెంట్ సరిగా లేదు. మన కాంటెంట్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. కాంటెంట్ కూడా పర్ఫెక్ట్గా చేస్తే నెక్స్ట్ టైం మన వీడియో దగ్గరికి వచ్చేసి చూసి అతను సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం పెద్ద యూట్యూబర్ని ఫాలో అయిపోయి ఆయన సజెస్టెడ్లోకి వెళ్తున్నామంటే దానికి సంబంధించిన థంబ్నెయిల్ ఎలా ఉందో మనం రాస్తున్నాం, టైటిల్ ఎలా ఉందో రాస్తున్నాము. తర్వాత నెక్స్ట్ మనకు చెప్పే టాపిక్ కూడా అలానే ఆ విధంగానే ఉండాలి. మనం చెప్పే విధానం కూడా అలాగనే ఉండాలి. అలాగనే ఉంటేనే కదా సజెస్ట్లోకి వెళ్ళిన వీడియో కూడా వైరల్ కావాలంటే. ఒక థంబ్నెయిల్ ద్వారా వైరల్ అయిందంటే సగం అయిపోయి డ్రాప్ అయిపోతుంది. చూసిన తర్వాత CTR డౌన్ అయిపోతుంది, క్లిక్ త్రూ రేట్ అనేది డౌన్ అయిపోయింది. అంటే సజెషన్లో పోయిన వైరల్ అయిన వీడియో ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంది. డౌన్ కాకుండా పోవాలి అంటే మన కాంటెంట్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే సజెస్టర్లోకి పోయిన వీడియో ఖచ్చితంగా వైరల్ అవుతుంది. సజెస్టర్లోకి ఎలా పోవాలని తెలుసుకున్నాము. తర్వాత వైరల్ టైటిల్ అనేది వాళ్ళదే టైటిల్ సేమ్ టు సేమ్ మనం అదే టాపిక్ రాసినాము. దాని తర్వాత మనం కాంటెంట్ కూడా పర్ఫెక్ట్ రాసినప్పుడు మన వీడియో ఎందుకు వైరల్ కాదు? ఖచ్చితంగా సజెస్ట్లోకి వెళ్ళిపోయిన వీడియో ఖచ్చితంగా వైరల్ అవుతుంది. ఇదే మనం చెప్పుకునే టాపిక్. ఇంకొకటి ఏమంటే మనం మొత్తం అయిపోయిన తర్వాత మనకు ఒక ప్లస్ పాయింట్ ఏమంటే నేను ఎక్కువ వాడను, దీన్ని తక్కువగా వాడుతూ ఉంటాను. ఒక టిప్ అనుకోండి, ఇది జస్ట్ బోనస్ టిప్. నేను ఎక్కువ వాడను, ఇది పనుల వల్ల అది అటు ఇటు దాంట్లో తొందరగా నేను చేయలేకపోతున్నాను.
సెట్ కాకుండా ఉంది. ఇది ఓన్లీ అప్లోడ్ చేసేంత వరకు ఉంటున్నాను. మీరు ఎండ్ స్క్రీన్లో వచ్చేసి మీకు దానికి సంబంధించిన మీ వీడియో వేరే వీడియో ఏదైనా పెట్టొచ్చు. సైడ్లో ఇట్లా పక్కన వచ్చి ఎండింగ్లో వస్తుంది కదా, 10 సెకండ్ల ముందు పక్కన వస్తుంది. దాన్ని ప్రెస్ చేసి చూస్తే ఇంకొక వీడియోలోకి వెళ్ళిపోతారు. మీ వీడియో ఇంకొక వీడియో కూడా చూసేస్తారు. అట్లనే మీ కంటిన్యూషన్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి అలా కూడా చేయండి. నేను కూడా చేయాలనుకుంటున్నాను, కానీ మర్చిపోతుంటాను. కొన్ని పనుల వల్ల అటు ఇటు అయిపోతుంటుంది. ఎండ్ స్క్రీన్ కూడా పెట్టేసినాను అనుకోండి మీరు వీడియో, ఈ వీడియో నుంచి ఆ వీడియోలోకి వెళ్ళిపోతారు. ఈ వీడియో చూస్తే ఎండింగ్లోనే మళ్ళీ దాన్ని ప్రెస్ చేసేసి వీడియో చూస్తారు. ఈ టిప్స్ అన్ని మీరు ఫాలో అయినారనుకోండి, ఖచ్చితంగా 100%గా మనకు సజెస్టర్లోకి పోయిన వీడియో ఖచ్చితంగా వైరల్ అయిపోతుంది. సజెస్టర్లోకి ఎలా వెళ్ళాలో బాగా తెలుసుకున్నారు కదా. తెలుసుకుంటే బాగా నచ్చితే మీకు ఈ టాపిక్ మళ్ళీ ఒక కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే లైక్ నచ్చిందా లేదా అని చెప్పేసి ఒక కామెంట్ చేసేయండి. ఓకేనండి, మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ కలుస్తాను. ఓకే దెన్ బాయ్.